ఒక ఉద్యోగం ఇస్తున్నాము, తొందరగా మీరు రేపు పొద్దున్నే 9 ఇక్కడికి వచ్చేసేయండి అని అంటే, ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్క పోస్ట్ కి 1,00,000 మంది కూడా వెళ్ళిపోయి క్యూలో నిలబడతారు. ఎందుకు ఆ పోస్ట్ నాకొస్తే బాగుండు అని చెప్పి ఎదురెదురు చూస్తా ఉంటారు కదా. ఆ పోస్ట్ ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ఎదురెదురు చూస్తా ఉంటారు. అట్లా ఎదురు చూపులు మనం ఎవరి కోసం చూడాలి? యేసయ్య కోసం చూసినప్పుడంట ఖచ్చితంగా ఆయన కన్నులు కూడా మనని చూస్తాయి. ఇట్లా ఇక్కడ జక్కయ్య తాపన దేవుడు చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా అంటున్నాడు. ఆయన అనుకుంటా ఉంటాడు, ఆ వేల మంది చుట్టూ ప్రజలు ఉన్నారు కదా, ఈయనేది నన్నే పిలుస్తున్నాడు, ఏంటి ఆయనలో ఉన్న నాలో ఉన్న ప్రత్యేకత ఏందని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఏంటి యేసయ్య ఇంతమందిని వదిలేసి నన్ను పిలుస్తున్నాడు ఏంటి? అసలు నేను ఎవరిని? అసలు నేను ఒక పాపాత్ముని కదా, నేను మనుషుల్ని చిత్రహింస చేశాను కదా, ఎంతో మందిని కొట్టాను కదా, నేను ఎంతో మందిని హింసించాను కదా, ఈయన నన్ను పిలుస్తున్నాడు, నేనేదో దేవుని చూద్దామని చెప్పే కదా వచ్చాను, ఈయన నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఉండొచ్చు. జక్కయ్యను పిలవంగానే, ఆయన చెట్టు మీద ఉండగానే యేసయ్య స్వరం విని ఆయన ఏమనుకొని ఉంటాడో అసలు ఆయన అనుకో ఉండొచ్చు, ఆశ్చర్యపోయి ఉండొచ్చు, ఈయన నన్ను పిలవటం ఏందని. వెంటనే ఆయన దిగాడు కిందకి. యేసయ్య అంటున్నాడు 5వ వచనంలో చదువు, కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఏమన్నాడు? నేడు నేను నీ ఇంట ఉంటాను అంటున్నాడు. చూడండి, ఆయన ముందుగానే వచ్చాడు, దేవుని కోసం వచ్చాడు, దేవుని చూడాలని చెప్పి వచ్చాడు. ఈ 3 అక్కడ చేశాడు. ఆయన ముందుగానే వచ్చాడు, దేవుని చూడాలని వచ్చాడు, ఇంకోటి ఆసక్తితో వచ్చాడు. ఈ 3 ఆయన చేశాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. మీ ఇంటికి దేవుడు రావాలని మీకుందా? దేవుడు మీకు రావాలని ఉంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? దేవుని సన్నిధికి, ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయాలి? ముందుగానే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుని స్తుతించడానికి ముందుగానే వెళ్ళినప్పుడంట దేవుడు మీతో కూడా వస్తాడు ఖచ్చితంగా. జక్కయ్యతో అదే అంటున్నాడు. ఆయన ముందుగానే వచ్చి ఆయన ఆసక్తి చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి వస్తుంది ఈ రోజు అని అన్నాడు. దేవుడు మన కూడా అదే అంటాడు. మన ఆసక్తిని దేవుడు చూస్తాడు, మన తపన దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. చూసి ఆయన అంటాడు, నేను నీతో పాటు నీ ఇంటికి వస్తున్నాను.